ఒకప్పుడు కోటి లింగాల అభిషేక శబ్దాలతో వేద మంత్రాల ఘోషతో కళకళలాడిన మహాక్షేత్రమది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆధ్యాత్మిక నిలయం. కానీ కాలక్రమంలో ఆ చరిత్ర మౌనంగా నదీ గర్భంలో నిద్రపోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలదిగ్బంధంలో చిక్కుకుని గత 5 శతాబ్దాలుగా ఆ శివయ్య ఒంటరిగా మిగిలిపోయాడు. 50 సంవత్సరాలుగా ఆ దారిలో అడవచప్పుడు వినబడలేదు. శివయ్య గుడి గంటలు కూడా మ్రోగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ మహాచరిత్ర తెరుచుకుంటోంది. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఆ నిగూఢ క్షేత్రమే ఏలేశ్వరం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి లింగం ఎప్పుడు ఆవిర్భవించిందో ఏలేశ్వర గుట్టపై మల్లన్న కూడా అదే సమయంలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండీనులు మరియు కాకతీయుల వరకు సుమారు 1500 ఏళ్ల పాటు ఈ ప్రాంతం వెలుగులీనింది. ముఖ్యంగా ఇక్ష్వాక రాజు ఏహువల శాంతమూలుని కాలంలో ఆయన సేనాని ఏలిశ్రీ శాతవాహన రాజు రుద్ర శాతకర్ణిని ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన విజయానికి గుర్తుగా ఆయన నిర్మించిన అద్భుత కట్టడమే సర్వదేవాదివాసం, సర్వదేవతలకు నిలయం, సకల శక్తుల సంగమమైన ఆ ఆలయం పేరు మీదుగానే ఇది ఏలేశ్వరం అయింది. కేవలం ఇక్ష్వాకులే కాదు, కాకతీయ సామ్రాజ్య రాజగురువు విశ్వేశ్వర శివదేశికుడు ఇక్కడ గోళకీ మఠాన్ని స్థాపించారు. ఇది ఒకప్పుడు వేద విద్యకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి కేంద్రం. ఇక్కడ గుహలో ఎందరో యోగులు, సిద్ధులు తపస్సు చేశారని ప్రతీతి. అందుకనే ఈ గుట్టపై అడుగు పెట్టగానే ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవహిస్తుంది. ఇక్కడ ప్రధాన దైవం కాత్యాయని సహిత మల్లికార్జున స్వామి. భక్తులు ఈయన్ని ఎంతో ప్రేమగా సంతాన మల్లయ్య అని పిలుచుకుంటారు. కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరించి ఆ 1600 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే సంతానం లేని వారికి తప్పక ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 1962వ సంవత్సరంలో సాగర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యాక ఏలేశ్వరం గ్రామం మరియు వందలాది ఆలయాలు సాగర్ గర్భంలో మునిగిపోయాయి. చుట్టూ కిలోమీటర్ల మేర నీరు చేరి ఇప్పుడు ఈ ఆలయం ఒక రహస్యదేవిగా మారిపోయింది. భూమార్గం లేదు, అడవి దారి అసాధ్యం. ఇప్పటికీ నీటి మట్టం తగ్గినప్పుడు అడుగున ఉన్న శివలింగాలు, నందుల విగ్రహాలు, పెద్ద పెద్ద ప్రాచీన ఆలయాలు బయటపడుతూ ఆ ప్రాచీన వైభవాన్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. శివరాత్రి వంటి పర్వదినాల్లో వేల సంఖ్యలో భక్తులు పడవల ద్వారా ప్రాణాలకు తెగించి మరీ ఈ స్వామిని దర్శించుకుంటారు. నల్లమల అడవుల మధ్య కృష్ణా తరంగాల సాక్షిగా వెలసిన ఈ క్షేత్రం మన పూర్వీకుల ఆధ్యాత్మిక సంపద. త్రేతాయుగం నాటి ఆ చరిత్రను, ప్రకృతిని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఓం నమః శివాయ. కేవలం మహాశివరాత్రి 2 రోజులు మాత్రమే అనుమతినిచ్చే ఈ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించండి, ధరించండి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు వీడియోలోని హైలైట్స్ని చూద్దాం. దేవుడు ఉన్నాడా ఉన్నాడంటున్నావు మూర్ఖుడా. దేవుడు ఉన్నాడు అనడానికి ఏ నిదర్శనం కావాలి? ప్రాంతం పెద్ద నగరం ఇది. ఓకే, అది ఆ నగరం మునిగిపోకుండా ఉంటే మనకి హరప్ప మోహింజదారో టైప్ లో పెద్ద నాగరికత మనకు కనిపిస్తా ఉండేది. ఈ గుడి ఏంటంటే సంతానోత్పత్తి కోసం, అంటే ఏంటి, సంతానం కలగని వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి నిద్ర చేసేవారంట. ఒక్కొక్క గుడి వైశాల్యం 5 ఎకరాలు ఉండేదంట. అంత పెద్ద గుడి ఈ నదిలో ఉండే, ఈ నదిలో ఈ ప్రాంతంలో ఉండేయంట. ఇదంతా ఈ ప్రాంతంలో ఉండేయంట. అయితే ఒక్క శివలింగం అనుకుంటే కాశీ అంత క్షేత్రం ఇద్దంట. ఇది 23 చదరపు కిలోమీటర్ వైశాల్యం ఈ నాగార్జున లోయ. నందిని చూడు, నంది ఎక్కడ ఉండ పాపం, నందిని మాత్రం వదలరండి. ఫుల్ లెవెల్ 590 అడుగులు, 400 డెడ్ స్టోరేజ్ వస్తే గోపురాలు కనిపిస్తాయి అంట. అవి పురాతన కాలం మెట్లు. మన శ్రీశైలంలో 4 ద్వారాల్లో ఎలా చూసాము మెట్లు,
ఈ ద్వారంలో కూడా ఉన్న పురాతన మెట్లు అనమాట. ఈ నదీ పరివాహక ప్రాంతం మొత్తం బారు అష్టభుజేశ్వరం టెంపుల్, కార్తికేయ టెంపుల్, సాక్షి మల్లయ్య స్వామి టెంపుల్ చూసారుగా దూరంగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. కొండ దిగువ భాగంలో ఒక గుహ ఉండేదంట. ఆ గుహ ఉంటే ఆ గుహలో రంగనాథ స్వామి ఉండేవాడు. మనం చూసాం కదా రాత్రి. విశ్వాంకుల రాజధాని విజయపూరి పట్నం ఇక్కడ బయటపడింది మనకి. విజయపూరి పట్నం స్టెప్ ట్యాంక్, పెద్ద చెరువు. ఆ చెరువు చుట్టూరు సామూహిక స్నానాలు చేయడానికి, ఆ తర్వాత చుట్టూరు గుళ్ళు, తర్వాత బాతింగ్ ఘాటు, నది ఒడ్డున బాతింగ్ ఘాటు, ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు మనకి శ్రీశైలంలో సాక్షి గణపతి దర్శించి శ్రీశైలం ప్రధాన గుడికి ఎలా వెళ్తారో శివుని చూస్తాకి ఇక్కడ కూడా సాక్షి మల్లయ్యను దర్శించి సంతాన మల్లయ్యను దర్శించాలన్నమాట. సార్ ఇప్పుడు ఆ టెంపుల్ అన్ని మునిగిపోయినాయి. అప్పుడు ఇది కొండ మీద ఉంది కాబట్టి ఇలా బతికిపోయింది. పురాతన విగ్రహం చూస్తేనే తెలిసిపోద్ది. పురాతన విగ్రహాలు ఆడి పవర్ అలా చూస్తేనే మనకు కనిపించేస్తుంది. 11-12 శతాబ్దాల్లో మనుసిద్ధి అని ఆయన నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలన చేశారు. దాయాదుల వల్ల ఆయన రాజ్యభ్రష్టుడు అయిపోయి ఇన్ని కూడా పగల కొట్టారా ఏంటి ఇక్కడ కూడా వచ్చింది కదా ఊరికి ఒకసారి ఒక వీడియో తీసి వాటర్ తీసేసి మధ్యలో అలాంటిది ఒక యక్షవాకుల రాజధాని లాంటిది క్రియేట్ చేసి చూస్తే ఒకసారి ఊహించుకో, అద్భుతంగా ఉంటుంది. అవును, సూపర్ గా ఉంటుంది. తులసి మాల గానీ పూలు గానీ ఇవన్నీ కావాలి కదా. అయితే ఆ కొండ మీద మొత్తం దేవుడికి సంబంధించిన పూలన్నీ పెంచేవాళ్ళు. ఏ కొండ అండి? బుడ్డదే, నేను ఇందాక నుంచి చూస్తున్నాను మధ్యలో ఐలాండ్. గుడిలో కొత్త విగ్రహాలు తెప్పించారు అనుకోండి, పాత విగ్రహాలు తీసుకొచ్చి నది చేస్తారు. మన పూర్వీకులు శ్రీశైలానికి ఎంత కష్టపడి నడిచి ఈ ద్వారాల నుంచి, ఈ మెట్ల ద్వారాల నుంచి వచ్చి శ్రీశైలం చేరుకునేవారు అని ఇంకొకసారి ఆ చరిత్ర మొత్తం మన భవిష్యత్ తరాలకు చూపిద్దామని ఉద్దేశంతో, అదేవిధంగా ఈ చరిత్రను డాక్యుమెంట్ చేసి కొంతైనా పూర్వ శ్రీశైలం వైభవాన్ని గురించి మన వాళ్ళందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కష్టపడి తిరిగి డాక్యుమెంట్ చేస్తున్నాను. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు, తెలుసుకోకపోతే అజ్ఞాని అవుతాడు. నీలోని కలుషితం చేసావు, గాలిని కలుషితం చేసావు, భూమిని కలుషితం చేసావు నీ స్వార్థం కోసం. అరే విఎం స్కూల్ ఫ్రెండ్స్ రండిరా, జీవితం ఏంటో, సనాతన ధర్మం ఏంటో, ట్రెక్కింగ్ ఏంటో చూపిస్తాను రండిరా. కొండ దీని అంచు ఆ నది వరకు, ఆ మధ్యలో వరకు ఉంటది కాబట్టి అక్కడి నుంచి మెట్లేసారు. అమ్మో, గ్రేట్ గ్రేట్. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. హాయ్ నేచర్లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వరకు మనం శ్రీశైలంలో అన్ని ద్వారాల్లో ఉన్న చాలా ప్లేసుల్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని చూసామన్నమాట. అదేవిధంగా ఈ వీడియోలో, అంటే ఈ ట్రిప్లో శ్రీశైలానికి సంబంధించిన ఈశాన్య ద్వారంలో ఉన్నటువంటి ఏలేశ్వరం గట్టు అనే పురాతన శివాలయాన్ని చూడబోతున్నాం. మహాశివరాత్రి సమయంలో నాగార్జున సాగర్ నుండి టూరిజం వాళ్ళు ఏలేశ్వరంకు బోట్లు నడుపుతారు. నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వరంకు పడవలో చేరుకోవటానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనం 23 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న విజయపురి రాజ్యంపై ప్రయాణిస్తున్నాం. ఆ సామ్రాజ్యం అంతరించాక నదికి ఇటువైపు అటువైపు చిన్న చిన్న గ్రామాలు వెలిశాయి. కాబట్టి కృష్ణమ్మ తన ఒడిలో అనేక చారిత్రక కట్టడాలను సురక్షితంగా కాపాడుతుందని చెప్పవచ్చు. ఇలా ఎందుకు చెబుతున్నానంటే మీరు ఆల్రెడీ చూశారుగా, ఇప్పుడు నల్లమలలో ఉన్న పురాతన గుడులను, విగ్రహాలను మిగుల వేటగాళ్ళు బతకనీయటం లేదు. అందువల్లనే ఈ నదిలో అనేక గుడులు, విగ్రహాలు కృష్ణమ్మ గర్భంలో సురక్షితంగా ఉన్నాయి. శివరాత్రి టైంలో ఫేమస్ ఇది. విడిగా అయితే ఎవరో రారు. అలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఆ చరిత్రను, అలాగే ఈ నీటి కింద మునిగిపోయిన ఆ గ్రామాల గురించి తెలుసుకుంటూ పూర్వం ఎలా ఈ ప్లేస్ నుంచి నడిచి వెళ్ళేవారో మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కొండని ఎక్కువ స్టార్ట్ చేద్దాం. ఈ కొండకి పూర్వకాలంలో పల్నాటి బ్రహ్మనాయుడు గారు మెట్లు నిర్మించారంట. ఆ మెట్ల మార్గం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఆ మెట్ల మార్గాన్ని,
అది కష్టంగా ఉందని ఎక్కడం దీనికి ఒక చిన్న రోడ్డు మార్గం వెళ్ళే నిర్మించారంట. ఇప్పుడు మనం ఆ రోడ్డు మార్గాన్ని మీద నుంచి వెళ్దాం. అలాగే ఆ ప్రాచీన మెట్ల మార్గాన్ని కూడా నేను బోట్లో చూపిస్తాను. నది మధ్యలో ఎటు చూసినా పచ్చని కొండలు దర్శనమిస్తాయి. పడవ మీద ప్రయాణం చేస్తూ నది మధ్యలో మనకు కనిపించే పచ్చని ద్వీపాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళుతున్నాం. మనకు ముందు కనిపిస్తున్న ద్వీపమే ఏలేశ్వరం కొండ. ఈ కొండ చుట్టూ పూర్వం 3 గ్రామాలు ఉండేయట. ఈ చుట్టుప్రక్కల కొండలతో పోలిస్తే శిఖరేశ్వరం తర్వాత 2వ ఎత్తైన కొండ ఈ ఏలేశ్వరం కొండే. దూరం నుంచి చూస్తే మీకు చిన్నగా కనిపిస్తుంది, కానీ ఈ ఏలేశ్వరం కొండను ఎక్కాలంటే కొంచెం కష్టపడాల్సిందే. అద్భుతంగా ఉందో, ఎంత పెద్ద కొండ ఇది. మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలి. పైన చూసారా తెల్లగా అక్కడ కనిపిస్తుందా, కొండ చివర కనిపిస్తుంది అనమాట. చివర ఉన్న రాయి మీద ఉందన్నమాట ఆ గుడి. మనం కింద నుంచి ఈ దారి నుంచి నడుచుకెళ్ళాలి. మనం ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదో కట్టారనమాట, కట్టడం ఉంది ఇక్కడ, అంటే ఒక ద్వారం వెళ్ళే ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి నడక బిగిన్ చేసి పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇటు ఎందుకు వెళ్తున్నామంటే బ్రహ్మనాయుడు కట్టిన మెట్లు అనమాట, పురాతన మార్గం. ఇటే నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట పూర్వం. దగ్గరకు వచ్చేసాం, మెట్లు చూద్దాం, క్లారిటీగా మెట్లు చూద్దాం. చాలా ఎగ్జైట్గా ఉంది, ఎందుకంటే పురాతనమైన చూడటం అంటే అది మామూలు విషయం కాదు కదా. కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి చరిత్రను మనం చూస్తున్నాం. అది వాటర్ తగ్గితే ఇంకా కిందకు ఉంటాయి కదా మెట్లు. ఏంటి అక్కడ వరకు మెట్లు ఉంటాయా? అమ్మో, చూడండి ఈ కింద వరకు ఉంటాయంట. అంటే ఏమంటే ఇప్పుడు ఈ కొండ దీని అంచు ఆ నది వరకు, ఆ మధ్యలో వరకు ఉంటది కాబట్టి అక్కడి నుంచి మెట్లు వేసారు. అమ్మో, గ్రేట్ గ్రేట్. ఆ పై నుంచి మెట్లు ఉన్నాయంట. ఇది మొత్తం కొండ అంచు ఇది. ఒకానొక సమయంలో పలనాటి మంత్రి బ్రహ్మనాయుడు తన అనుచరులతో కలిసి కృష్ణా నదిని దాటుతున్నారు. సరిగ్గా నది మధ్యలోకి వెళ్ళగానే ఒక భయంకరమైన ముసలి ఆయన కాలును గట్టిగా పట్టుకుంది. చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. బ్రహ్మనాయుడు ఏమి చేయలేని పరిస్థితిలో దైవాన్ని ప్రార్థించాడు. దేవా నీవే దిక్కు అంటూ భక్తితో వేడుకోగానే ముసలి ఒక్కసారిగా శాంతించి ఆయన కాలును వదిలేసిందట. బ్రహ్మనాయుడు కట్టిన మెట్లు అనమాట. ఈ దగ్గర అంటే మనం కొండ పైన ఉండే వాటర్ ఎక్కువ ఉండే కాబట్టి మనకి కనిపించట్లేదు. లేకపోతే దగ్గర ఆ నది మధ్య వరకు మెట్లు ఉంటాయంట. అంటే కొండ అంటే వాటర్ లేనప్పుడు, అంటే ఇటువరకు డ్యామ్ కట్టలేదు కదా, అక్కడి నుంచి హైట్ ఉంటుంది కొండ. అక్కడి నుంచి జనాలు ఈ మెట్లు ఎక్కితే పైకి ఎక్కేవాళ్ళు. ఇప్పుడు డ్యామ్ కట్టారు కాబట్టి బ్యాక్ వాటర్లో సగం పైన మునిగిపోయినాయి. కాబట్టి ఈ కొండ కింద ఈ ప్లేస్లో చాలా చిన్న చిన్న గుడులు, విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ నీటిలో కలిసిపోయినాయి. ఈ మెట్లకి వెళ్ళే ప్రజెంట్ కొండ పైన ఉన్న అంటే సగమే కనిపిస్తున్నాయి మెట్లు. ఇప్పుడు చూసారా మెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో చూసారు కదా. ఈ మెట్లు మనం శ్రీశైలంలో 4 ద్వారాల్లో ఎలా పురాతన కట్టడాలు, మెట్లు, బావులు ఎలా చూసామో ఈ ఈశాన్య ద్వారంలో కూడా అలా చూసిన మెట్లు, అలా కనిపిస్తున్న మెట్లు అనమాట. కొన్ని వందల సంవత్సరాల క్రితం పల్నాటి బ్రహ్మనాయుడు గారు కట్టించిన మెట్లు అనమాట. చూసారా, ఇది పై కొండ వరకు ఉంటది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కొలాప్స్ అయిపోయినాయి, మెట్లు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఈ దారి ప్రజెంట్ వాడతలేదు అనమాట. అటు కొత్త దారి వేశారు, అది ఈజీగా తిరిగి ఎక్కేటట్టు ఉంది కాబట్టి దీన్ని వదిలేశారనమాట జనాలందరూ. ఇప్పుడు కొంచెం మనం పైకి వెళ్దాం. ఆ ప్రమాదం నుండి బయటపడిన బ్రహ్మనాయుడు ఏలేశ్వరం కొండపై వెలిసిన మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించారు. దేవుడు తన ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా భక్తుల కోసం ఏదైనా పుణ్యకార్యం చేయాలని ఆయన సంకల్పించారు. అదే ఆ మెట్ల నిర్మాణం. తన అనుచరుడైన కన్నమదాసు మరియు ఇతర వీరుల సహాయంతో కేవలం ఒకే ఒక రాత్రిలో ఆ కొండకు మెట్లను చెక్కాలని నిర్ణయించుకున్నారు. రాత్రంతా శ్రమించి వందలాది మెట్లను నిర్మించారు. తెల్లవారేలోపు పని పూర్తి కావస్తుండగా కోడి కూయటంతో ఆ నిర్మాణం అక్కడితో ఆగిపోయిందని జానపద కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పటికీ కొన్ని మెట్లు అసంపూర్తిగా కనిపిస్తాయి. చూసారా, ఇవి మెట్లు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇదేంటంటే శ్రీశైలం యొక్క ప్రాచీన చరిత్ర అనమాట. ఇలా మనం ఎన్ని తిరిగినా కానీ ఈ శ్రీశైలంకి ఉన్నంత ప్రాచీన చరిత్ర మనం ఎక్కడో చూడం అనమాట.
చూస్తారా, మేము ఏంటంటే ఈ మెట్లు చూస్తాకి బోట్ ఇట ఆడిపించాం అనమాట. మధ్యలో నుంచి మెట్లు ఎక్కుదాం. ఓకే ఓకే, అయితే పర్లేదు, ఎందుకంటే ఆ పురాతన చరిత్ర తెలుసుకోవడం చూడటం మనకి ఇష్టం. ఓకే, అదిగో చూసారా, అది శ్రీశైలం యొక్క అంటే నాగార్జున సాగర్ టు శ్రీశైలం వెళ్ళే బోట్. అది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మనం అంటే కదా సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళాము, అదే బోట్ నుండి. అది చూసారా బోట్, అది 9కి బయలుదేరుద్ది సాగర్లో, అది శ్రీశైలం వాటికి 3 అవుద్ది అనమాట. అది పాత దారి. చూసారా ఏలేశ్వరం కొండ ఎంత అద్భుతంగా ఎంత అందంగా కనిపిస్తుందో. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇలా పచ్చగా ఉంది. ఇంకా రాను ఫిబ్రవరి తర్వాత ఇది మొత్తం నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి అనమాట. నల్లమల తెలుసు కదా, నల్లగా మాడిపోవటమే సమ్మర్లో. ఈ చెట్లు ఈ గ్రీన్ మొత్తం దీని అందాన్ని కోల్పోతుంది. మళ్ళీ రైనీ సీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అందాన్ని సంతరించుకుంటాయి ఈ నల్లమల అడవులు అన్నమాట. ఇదిగోండి మనం ఎక్కేదారి చూడండి, ఇక్కడ బోట్ ఆగింది చూడండి. ఇక్కడ నుంచి ఇటంటే దీన్ని దేనికి కట్టారండి? ఇది అన్నదాన సత్రం. ఓకే, శివరాత్రికి ఏర్పాట్లకి అది. ఇక్కడ మా బోట్ ఇక్కడ పార్కింగ్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి మనము పైకి ఎక్కుతాం. చూడండి చాలా హైట్లో ఉంది బోటు మాత్రం. అదే నన్ను టెంపుల్ బోట్ అనేది గుర్తొస్తుంది, చాలా హైట్లో ఉంది. అటు వెళ్ళాలి, మనకి ఇది కొత్త మార్గం. నదిలో పడవ ప్రయాణం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ నిర్మాణాన్ని చూశారా? శివరాత్రి సమయంలో దీనిలోనే భక్తులకు అన్నదానం చేస్తారట. ఇక మనం కొండను ఎక్కడం మొదలు పెడదాం. ఓ కింద ఆంజనేయ స్వామి టెంపులా కింద? విగ్రహం ఒకటి పెట్టారు. పురాతనమైంది ఏం కాదు కానీ అంటే ఈ దారి కొత్తగా వేసారు కాబట్టి ఇటు ప్రతిష్ఠించారు. అలాగే అండి ఈ పాత మెట్లు లేదు, బ్రహ్మనాయుడు నిర్మించిన మెట్లు, ఆ ఎక్కేటప్పుడు కూడా విగ్రహాలు ఉండి ఉంటాయి. అంటే కింద కింద నదిలో. ఓకే ఓకే. జై హనుమాన్ జ్ఞానగణ సాగర్. ఇదిగో ఇక్కడ పైకి వెళ్ళే వాళ్ళు దేవుణ్ణి ఇక్కడ దర్శించి వెళ్తారు. ఇదైతే కొత్త విగ్రహం అంటున్నారు. ఇదైతే పురాతన కాలం నాటి గణేశుని విగ్రహం, చూస్తే తెలుస్తుంది కదా. అప్పుడు నీట్గా చేస్తారు, శివరాత్రికి 1 వీక్ ముందు రెడీ చేస్తారు. ఇది వెడల్పుగానే వేసారు దారి, కాబట్టి గడ్డి మొలిచి మనకి కనిపించట్లేదు. కానీ ఇంతవరకు పూర్వకాలం ఏంటంటే ఇక్కడ ఊర్లు ఇవన్నీ ఉండేవి కాబట్టి ఈ కొండ చుట్టూ ఊర్లు ఉండేవి కాబట్టి నిరంతరం జనం దర్శించగలిగేవాళ్ళు. ఇప్పుడు ఐలాండ్ అయిపోయింది కాబట్టి కేవలం శివరాత్రికే దేవుడిని దర్శిస్తున్నారు అన్నమాట. వచ్చి కింద చూస్తే ఏదో ఉంది కానీ ఎక్కుతుంటే మాత్రం ఈ ఎండలో ముఖ్యంగా మెట్టల దారి ఆల్రెడీ మనం కింద చూపించాం కదా. ఈ మెట్టల దారి తిన్నంగా ఆ నదిలోకి ఉంటుంది అనమాట. నదిలో నుంచి స్ట్రైట్గా ఇక్కడికి వస్తుంది. మెట్లు ఆల్రెడీ పడిపోయినాయి కాబట్టి చూసారా, ఇవన్నీ అక్కడ కొలాప్స్ అయిపోయినాయి. ఆ ఏరియా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి మెట్లు. ఇది డిఫికల్ట్గా ఉంది, అంటే నిలువుగా ఎక్కాలి కాబట్టి దీన్ని క్లోజ్ చేసేసారు. చూడండి ఇప్పుడు పైన అక్కడక్కడ బాగుండే కానీ ఈ సైడ్ కొలాప్స్ అయిపోయినాయి. ఇవన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అబ్బా కార్తీక్ భలే లెగిసిపోయినాయి, మొత్తం ఊడిపోయినాయిగా. చూస్తున్నారా, కొన్ని వందల సంవత్సరాలు భక్తులకు సేవ చేసిన ఈ మెట్లు కాలక్రమంలో వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఇలా తమ రూపును కోల్పోయాయి. అందువలనే క్రింద నదిలో నుండి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళటం చాలా కష్టంగా ఉందని కొత్త మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం ఎంత కష్టతరంగా ఉంటుందో మీరు తెలుసుకుంటారని జస్ట్ 1 మినిట్ క్రిందికి దిగి మెట్లను చూపిస్తున్నాను. త్రిశూలం అనుకో, దేవుడు ఉన్నాడు అంటున్నావు మూర్ఖుడా. దేవుడు ఉన్నాడు అనడానికి నీ నిదర్శనం కావాలి. అసలు ఏ రోజైనా ఆయనని నిష్టగా ఆరాధించావా? భక్తితోని కొలిచావా?
అన్ని నీ స్వార్థంతో చేసావు. ఈనాడు లేడంటున్నావు. నీళ్ళని కలుషితం చేసావు, గాలిని కలుషితం చేసావు, భూమిని కలుషితం చేసావు నీ స్వార్థం కోసం. ఆయన అన్ని ఇచ్చాడు, ప్రకృతి మొత్తం నీకు ఇచ్చాడు, కానీ నువ్వేం చేసావు? ఒకటి బాడీ, ప్రతి మనిషి బాడీలో 3600 మైక్రో నర్వ్స్ ఉంటాయి. ఆ నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. చెమట రూపంలో స్వెట్ అంతా చెమట అంతా బయటికి పోతుంది, మలినాలైన బయటికి పోతాయి. ఈ కొండగాలి దీంట్లో 100% ఆక్సిజన్ ఉంటుంది గాలిలో. అలాగే కొండలో వచ్చిన నీరు 100% ఐరన్ కాల్షియం ఉంటది. ఇదన్నీ వదిలిపెట్టి మనం పిచ్చోళ్ళగా వాటర్ బాటిల్ లో తాగుతున్న మినరల్ బాటిల్ అక్కడ పట్టుకొచ్చిన నీళ్ళు అది. ఇవన్నీ మనం వదిలేసుకొని నగర అలవాటుకి మనం బానిసలు అయిపోయాం. ఎదవలు మూర్ఖులు తెలుసు వాళ్ళకి, అయినా డబ్బు కింద వెంపలాడుతున్నారు. డబ్బు అని డబ్బు కింద పరిగెడుతున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు. డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలంటే ప్రతి మనిషికి కావాల్సింది ఆరోగ్యమే. అరే విఎం స్కూల్ ఫ్రెండ్స్ రండిరా, జీవితం అంటే సనాతన ధర్మం ఏంటో, ట్రెక్కింగ్ ఏంటో చూపిస్తాను రండిరా. ఇక పదండి, చాలా మనం పైకెక్కాలి. ఎందుకంటే ఇక్కడ మెట్లు వచ్చినాయి. ఈ మెట్లను చూస్తూ ఆగాము. అందుట్లో టైడ్ అనమాట హైట్ ఎక్కేపాటికి. మెట్ల మార్గంలో ఈ మెట్ల గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నాము. మా వాళ్ళు ఏంటంటే సరదాగా చిట్ చాట్ చేస్తుంటే నేను ఆ మెట్ల గురించి చెప్పేటప్పుడు అవి కూడా షూట్ చేశాను. అంటే కామన్గా మాట్లాడుకుంటూనే ఉంటాము, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను షూట్ చేశాను. ఇదైతే కట్ చేస్తాను, చూపిస్తాను. ఇంకా తెలియదు నేను ఎడిటింగ్లో అయితే సామాన్యంగా అన్నీ కట్ చేసి చూపిస్తాను. ఎంటర్టైన్మెంట్ మాది మొత్తం. చూద్దాము. చూసారా ఇవన్నీ మెట్లు, పురాతన కాలం మెట్లు. మన శ్రీశైలంలో 4 ద్వారాల్లో ఎలా చూసామో మెట్లు, ఈ ద్వారంలో కూడా ఉన్న పురాతన మెట్లు అనమాట. చూడండి ఎలా ఉందో మొత్తం మెట్లు. ఎంత అద్భుతంగా ఇప్పటికీ వాడుతున్నామంటే గ్రేట్. అంటే స్టార్టింగ్లో కొంత వాడిపోయినా సగం నుంచి అయితే ఈ మెట్ల ద్వారానే మనం ఇంకా ఉపయోగిస్తున్నాము. చూడండి ఏ మెట్లు. వావ్, ఇది చూడండి అండి, బ్యాక్ వాటర్ ఎలా ఉంది ఇటు. చూడండి అక్కడ ఐస్లాండ్ ఎలా కనిపిస్తుంది. అవును, హైట్ ఉందా, బాగా హైట్ ఉందా. మెట్లున్నాయా, బాగున్నాయా. ఓహో, అయ్యి మోకాల హైట్ ఉన్నాయి మెట్లు. బాగుండవులే. నీ వెనకాల మొత్తం బ్లూ ఉంది. చేతులూపు. ఓకే, ఇటు వెళ్ళాలి. ఓహో, ఈ భలే పెద్ద మెట్లు ఇయ్యే, పడిపోయినాయి కానీ. కానీ కార్తిక్, కింద నుంచి అంటే నదిలో నుంచి మెట్లు ఎక్కుతుంటే మాటలు కాదు, చచ్చిపోతారు. కాదు, అయ్యి నెట్ట నిలువుగా పైకి ఎక్కుతాయి కార్తీక్. షార్ట్ కట్ అది తిన్నంగా వేసేసాడు. 590 అడుగులు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ గుడి ఏంటంటే సంతానోత్పత్తి కోసం, అంటే ఏంటి, సంతానం కలగని వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి నిద్ర చేసేవాళ్ళంట. ఓకే, ఇది నథింగ్ ఆ రోజుల్లో. అవును, ఈజీగా ఎక్కేవాళ్ళు. చాలా వెలుగొందిన దేవాలయాలు ఈ వాటర్లో నది గర్భంలో కలిసిపోయినాయి. అవును, ఈ మెట్లు ఎక్కిన తర్వాత పురాతనమైన శివాలయం ఎంత అద్భుతంగా ఉందో దీని చరిత్ర మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు మనం. వావ్, చూడండి ఎలా ఉందో, పాతది. దాన్ని చూస్తుంటేనే మన హిస్టరీ మనకు కనిపిస్తుంది. 13వ శతాబ్దం. 11వ శతాబ్దం. దీనికి కలర్ రాయకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ మా వెంకటేశ్వర్లు గారు
సాగర్ అనమాట. మీరు ఫస్ట్ గుండ్ల పరమేశ్వరం వీడియోలో చూస్తుంటారు. చాలా రోజుల తర్వాత మేము మా ఫ్రెండ్ని కలుసుకుందాం అనమాట, సాగర్ ఇచ్చి. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తి కాబట్టి వీళ్ళ పెద్దవాళ్ళ నుంచి, వీళ్ళ ఫాదర్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రదేశాల గురించి, అంటే ఈ నదిలో ఉన్న టెంపుల్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉందాం అనమాట. కాబట్టి ఏంటంటే ఆ నాలెడ్జ్తో వాళ్ళ ఫాదర్ చెప్పిన విషయాలు మనకు చెప్తున్నారు. సార్ చెప్పండి. ఈ మల్లయ్య కొండ ఉంది కదా, దాని ఎదురు కొండ ఉంది. రెండు కొండల మధ్యలో అసలు గుళ్ళు ఉండేది. కొంచెం గట్టిగా. ఎదురు కొండ ఈ కొండ మధ్యలో అసలు గుళ్ళు ఉండేది. అంటే దీని ఏమంటారు, ఏలేశ్వరం గట్టు, ఏలేశ్వరం కొండ ప్లస్ ఆ కొండ మధ్యలో గుళ్ళు ఉండేవి. మెయిన్ పెద్ద గుళ్ళు ఉండేవి. పెద్ద గుళ్ళు ఉండేవి. ఒక్కొక్క గుడి వైశాల్యం 5 ఎకరాలు ఉండేది. అంత పెద్ద గుడి ఈ నదిలో ఉండే, ఈ నదిలో ఈ ప్రాంతంలో ఉండేయంట. ఇదంతా ఈ ప్రాంతంలో ఉండేయంట. అయితే ఒక్క శివలింగం అనుకుంటే కాశీ అంత క్షేత్రం ఇద్దంట. ఇది ఏలేశ్వర క్షేత్రం, కాశీ అంత క్షేత్రం ఇద్దంట ఒక శివలింగం ఉంటే. అంత పెద్ద టెంపుల్స్ ఈ గుళ్ళన్నీ ఉన్నప్పుడు మనకి కోటప్పకొండ తిరణాల కన్నా ఇంకా ఘనంగా జరిగేదంట ఇక్కడ. అంటే ఈ చుట్టుపక్కల మొత్తం విలేజ్ ఉండే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇక్కడికి. ఈ కొండ చుట్టూరు మూడు ఊర్లు ఉన్నాయంట. మూడు ఊర్లు ఈ కొండ చుట్టూతా. అందుట్లో ఏలేశ్వరం కూడా ఒక ఊరు. ఏలేశ్వరం ఒక ఊరు. మళ్ళీ టర్నింగ్ అక్కడ పుట్లగూడెం అనే ఊరు ఉండేది. ఆ ముందుకి మనం వచ్చాం చూడండి, పుట్లగూడెం ఇక్కడ ఊరు టర్నింగ్ దగ్గర కొండ అంచు పక్కన మనం వచ్చాం చూడండి. అక్కడేమో పుల్లారెడ్డిగూడెం ఉండేది. కృష్ణానది. ఇక్కడేమో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉండేవి. ఆ టెంపుల్స్ ఎప్పుడు కనిపిస్తాయండి? గోపురాలు పెద్దగా ఉంటాయి కదా, ఇప్పుడు ఎప్పుడు కనిపిస్తాయి మనకి? కృష్ణానది లెవెల్ ఫుల్ లెవెల్ 590 అడుగులు. 400 డెడ్ స్టోరేజ్ వస్తే గోపురాలు కనిపిస్తాయి అంట. అవి చేపలు మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. ఏంటంటే ఒక 20 years, ఒక 15 years బ్యాక్ బాగా వరదలు 10 సంవత్సరాల దాకా వర్షాలు పడక వాటర్ 400 డెడ్ స్టోరేజ్ దిగిపోయినప్పుడు వాళ్ళు వల్ల వేసినప్పుడు పైన గోపురాలు కనిపిస్తా ఉంటాయి అంట. అంటే 400 కింద వచ్చినాయి అంటే కార్తీక్, 400 అడుగులు పైన ఉంటే గోపురాలు కనిపిస్తున్నాయి అంటే ఎంత పెద్ద టెంపుల్స్. అయితే ఇది ఇప్పుడు ఈ గుళ్ళు ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినవి. నాగార్జున కొండ వచ్చేమో సెంట్రల్ గవర్నమెంట్. ఆ రోజుల్లో 54 నుంచి 60 వరకు ఏదో కొంత చేసి కొంత తీయగలిగారు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేదు. మొత్తం అన్ని గుళ్ళని వదిలేశారు. శివలింగాలు తీసుకెళ్లిపోయి హిల్కానీలో ఆ టర్నింగ్ లో పెట్టారు. అర్థమైంది. తీసుకెళ్లి పడేశారు అంతే. మన స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఆ రోజుల్లో ఈ సాగర్ కట్టినప్పుడు అలా వదిలేశారు. పైకి వాటిని తీసుకెళ్లి పునర్నిర్మిస్తాకి ప్రయత్నించలేదు. కాబట్టి ఏంటంటే ఆ పెద్ద పెద్ద మీరేనా ఒక్కొక్క గుడి 5 ఎకరాలు అని చెప్పారా? గుడి 5 ఎకరాలు వెడల్పు ఉండేదంట. 5 ఎకరాల వెడల్పు ఉండేదంట గుడి. అంత పెద్ద గుడులు ఈ కృష్ణమ్మ తన ఒడిలో చేర్చేసుకుందనమాట. ఈ ప్రాంతంలో ఇంత ముందు ఎక్స్కవేషన్ జరిగింది కదా. ఇప్పుడు నాగార్జున కొండ పక్కన ఇటు పక్క ఉంది కదా, కుందేలు గట్ట అని చెప్పేసి అక్కడ ఉంటది. ఇటు రండి, ఇటు వెళ్దాం సరే. బయటపడదు సార్, ఇంకా బయటపడలేదు. ఓకే. ఈ నాగార్జున కొండ ఉంది కదా, కొంచెం ముందుకు వస్తే అక్కడ కుందేలు గట్ట అని చెప్పేసి ఉంటది. ఈ కృష్ణా వాటర్ ఇట్లా స్ట్రైట్ గా ఉత్తరం వెళ్ళిపోయి నాగార్జున కొండ పక్క నుంచి అవతల చాగల కొండ పక్క నుంచి ఇటు మళ్ళీ తూర్పు వైపు తిరుగుద్ది. అయితే ఈ ప్రాంతంలో ఎక్స్కవేషన్ జరిగినప్పుడు ఇక్కడ వచ్చిన లేబర్ మొత్తం వాళ్ళు ఉండటానికి ఈ గుళ్ళల్లో పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి కదా, మండపాల మధ్యలో చాపలు కట్టుకొని ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళంట. ఓకే. ఇక్కడ బ్యారేజ్ నిర్మిస్తాకు వచ్చినప్పుడు ఈ గుళ్ళల్లో ఉండేవాళ్ళు. గుళ్ళల్లో కాదు, గుడి ముందు ఉన్న మండపాలకి ఇప్పుడు ఇది ఉంది కదా. అవును, ఇది ఒక మండపం. ఇటు చాప కట్టుకొని ఈ ప్లేస్ లో వండుకొని తింటే నేను ఉండేవాడిని. ఆ పక్కన మండపంలో మీరు ఉండేవాళ్ళు, ఆ పక్కన ఇంకొకరు ఉండేవాళ్ళు. అట్లా ఈ బయట వరండాలకే చేపలు కట్టుకొని వండుకొని తింటా అక్కడ పనులు చేసేవాళ్ళు. అంటే అన్ని గుళ్ళు ఉన్నాయి అన్నమాట. అన్ని గుళ్ళు ఉన్నాయంట. ఒక శివలింగం ఉంటే కాసేంత క్షేత్రం ఏదంట. అంత శివలింగం ఉంటే అంటే అంతమంది జనాలు తిరిగారు. అంటే అంత పెద్ద గుళ్ళు 5 ఎకరాలు ఒక్కొక్క గుడి అన్నారంటే అది అసలు ఎంత గొప్ప గుళ్ళు అయి ఉంటాయి అయ్యి. అయితే ఆ కొండ పక్క నుంచి నది పోయేది. ఇదంతా మామూలు మెయిన్ ఆ కొండ పక్క నుంచి నది పోయేది. ఇది మనకు కనిపిస్తున్న ముందు కొండ నుంచి నది వెళ్ళేది. ఇది మొత్తం ఎత్తుగా ఉండే ఏరియా. ఇక్కడ జనాలు ఊర్లు ఉండేవి ఈ గట్టు మీద. మైదాన ప్రాంతాలు ఇవన్నీ, మైదాన ప్రాంతాలు. ఇది మొత్తం ఆ కొండ దిగువ భాగంలో ఒక గుహ ఉండేదంట. ఆ గుహ ఉంటే ఆ గుహలో రంగనాథ స్వామి ఉండేవాడు. మనం చూసాం కదా రాత్రి టెంపుల్. రంగనాథ స్వామి ఉండేవాడు. అనుపు దగ్గర రంగనాథ స్వామి ఉండేవాడు.
అయితే అప్పుడు ఏఎస్ఐ డిపార్ట్మెంట్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన బ్రాహ్మణ్ అనమాట. ఆయన ఈ ప్రాంతంలో ఎక్స్కర్షన్ చేసేటప్పుడు ఈ స్వామివారు ఆయన కల్లో కనిపించి నన్ను ఒడ్డుకు చేర్చు అని చెప్పేసి ఆయన చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈ చుట్టుపక్కల ట్రైబల్స్ సహాయంతో ఇక్కడ నుంచి బండ్లు కట్టుకొని పోయి యాక్చువల్ గా పైకి తీసుకెళ్దామని వాళ్ళ ప్లాన్. అయితే అక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోయింది, బండ్లు ముందు కదలేదంట. స్వామివారిని అక్కడే పెట్టేసి మన ఇటు పడమర వైపున అభిముఖంగా పెట్టారు స్వామివారిని. అంటే ఇక్కడ కూడా పడమర వైపునే ఉండేది, అటు పక్క ఉండేది, పడమర వైపున నది చూస్తూ ఉండేవాడు స్వామివారు. సేమ్ అక్కడ కూడా అదే టైప్ లో పెట్టారు. అయితే స్వామివారు పెట్టారు, ఒక పాక వేసారు, కానీ స్వామివారికి గుడి లేదు. అప్పుడు డిపార్ట్మెంట్ ఆయనే కదా మొత్తం ఈ ప్రాంతంలో ఎక్స్కర్షన్ చేసేది. నాగార్జునకొండ కోట కింద వైపున కృష్ణానది ఒడ్డున ఒక పాత రామాలయం ఉంటే ఆ రామాలయం రాళ్ళు మొత్తం తీసుకొచ్చి అక్కడ స్వామివారికి గుడి కట్టించారంట. స్వామివారి ఒరిజినల్ గుడి కాదు అది, ఆ కింద అనుపు నాగార్జునకొండ కింద భాగంలో రామాలయం, పాత రామాలయం గుడి తీసుకొచ్చి స్వామివారి కట్టించారు. అయితే ఇక్కడ ఏంటంటే దీని ద్వారా తెలిసింది ఈ కొండ కొన్న గుహలో స్వామివారు వెలసి ఉన్నారు. ఆ గుహలో కాకపోతే ఏంటంటే ఆ ఆఫీసర్ ఏంటంటే ఆయన కల్లా కొట్టి చెప్పబట్టి ఇప్పుడు అనుపులో రంగనాథ స్వామి లోపల ఉన్నారు, కొలువై ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠించారు. మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు మీకు, ఈ స్వామివారు ఈ గుహలో ఇక్కడ ఎందుకు వెలిచారని. అయితే యాక్చువల్ గా అది 11-12 శతాబ్దాల్లో మనుసిద్ధి అని ఆయన నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలన దాయాదుల వల్ల ఆయన రాజ్యభ్రష్టుడు అయిపోయి ఆయన మంత్రి కట్కతికనతో ఈ ప్రాంతానికి పారిపోయి వచ్చాడు అనమాట. పారిపోయి వచ్చినప్పుడు ఆయన ఈ లోయ ప్రాంతంలో ఉన్నాడు. అయితే వాళ్ళు నెల్లూరులో రంగనాథ స్వామిని పూజ చేసుకునేవాళ్ళు కదా, సేమ్ అలాంటి విగ్రహాన్ని ఇక్కడ చెక్కించి ఈ గులో పెట్టించుకొని ఆయన పూజ చేసేవాళ్ళు. చెక్కించేవాళ్ళు. తర్వాత కొంతకాలం తర్వాత ఆయన అయింది మంత్రి తిక్కన సాయంతో వరంగల్ గణపతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సాయం తీసుకొని మళ్ళీ ఆయన రాజ్యాన్ని ఆయన ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ స్వామివారు ఇక్కడే ఉండిపోతారు. తర్వాత ఇక్కడ ఏర్పడిన ట్రైబల్స్ ఆ స్వామివారిని పూజ చేయడం మొదలు పెట్టారు అనమాట. అది దాని చరిత్ర. తర్వాత ఇక్కడ గ్రామాలు ఏర్పడి వాళ్ళు పూజ చేసుకుంటా ఆవు నెయ్యితో పూజ చేసేవాళ్ళంట స్వామివారిని. అందుకని విగ్రహం నల్లగా ఉంటది, అట్లా ఉండేది అనమాట. తర్వాత ఈ నది మునిగిపోతా ఉంటే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ స్వామివారికి ఒక గుడి కట్టించారు. చరిత్ర అది ఉన్నాయి కదా. ఈ గుళ్ళలో పూజలు పునస్కారాలు చేయడానికి స్వామివారికి ఈ తులసి మాల గాని పూలు గాని ఇవన్నీ కావాలి కదా. అయితే ఆ కొండ మీద మొత్తం దేవుడికి సంబంధించిన పూలన్నీ పెంచేవాళ్ళంట. ఏ కొండ అండి? బుట్టదే, నేను ఇందాక నుంచి చూస్తున్నాను. మధ్యలో ఐలాండ్ అది కొంచెం వాటర్ ఎక్క వస్తే మునుగుద్ది కదండి. అది స్వామి వారి పూల తోట అంటారు మీరు? అది స్వామి ఏ స్వామి? ఈ స్వామి కింద ఉన్న గుళ్ళు నెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి. ఈ మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ ఇది మొత్తం రాజులు గడిచిన ఈ గుళ్ళు ఏలేశ్వర స్వామి కాంప్లెక్స్ లో ఈ గుళ్ళకి పూజలు పునస్కారాలకి తులసి మాలకి పూలు ఎన్ని ఆకులు ఎన్ని కావాలి కదా, దానికి సంబంధించినవన్నీ ఆ కొండ మీద పెంచేవాళ్ళు అంటారు. అది ఒడ్డే కదా, కొండ మీద పెంచేవాళ్ళు. అయితే ఇది ఆ ఎదురు కనిపించేదాన్ని పెందోట అంటారు. ఏంటి పెందోట అంటారు? ఈ బార్ ఉంది కదా, పెందోట పెనదోట అంటారు దాన్ని. పెందోట అంటారు. అయితే ఈ అడవిలోనే మల్లె చెట్లు ఉంటాయంట. ఈ ప్రాంతంలో మల్లె చెట్లు అడవిలోనే ఉంటాయంట. ఈ జూన్ జూలై తొలకరి వర్షాలు వచ్చినప్పుడు పూలు పూసి కనిపిస్తా ఉంటాయంట. పెందోట అంటారు ప్రాంతాన్ని. అదైతే స్వామివారిది పూల తోట అనమాట. పూల తోట కనిపించే ఐలాండ్. చారిత్రకమైన కొండ ఇది టెంపుల్ వెళ్ళే ఉంది. ఈ కొండ మీద ఉన్న టెంపుల్. అలాగే మీరు ఆల్రెడీ చెప్పారు కృష్ణా నదిలో ఒక్కొక్క టెంపుల్ 5 ఎకరాల విస్తీర్ణం ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ మొత్తం ఇక్కడ ఉండేయంట. ఈ నదినే మునిగిపోయి దీన్ని ఒక టెంపుల్ కాంప్లెక్స్ అంటున్నారు. ఆ టెంపుల్ కి సంబంధించిన ఒక చిన్న గుట్ట వెళ్ళే ఉంది, ఆల్రెడీ చూపించాను. అది పూల తోట అంట. ఈ టెంపుల్ కి సంబంధించిన పూలన్నీ దాని మీద నుంచి వచ్చారంట. సార్ ఇప్పుడు ఆ టెంపుల్ అన్ని మునిగిపోయినాయి. అప్పుడు ఇది కొండ మీద ఉంది కాబట్టి ఇలా బతికిపోయింది. మునిగిపోవాల్సింది. సాక్షి మల్లయ్య, సంతాన మల్లయ్య. సార్ అసలు దీని గురించి చెప్పండి మాకు. సాక్షి మల్లయ్య, సంతాన మల్లయ్య అనే 2 శివాలయాలు ఉన్నాయి, చిన్న చిన్నవి. సార్ ఈ కొండని ఏలేశ్వర కొండ అంటారు. ఈ సముద్ర మట్టం నుంచి చాలా హైట్ లో ఉంటుంది కొండ. నాకు ఎగ్జాక్ట్ గా ఎన్ని ఫీట్లు ఉంటుందో నాకు తెలియదు. అయితే శిఖరం తర్వాత ఇదంతా పెద్ద కొండ అంటే ఇది శిఖరం తర్వాత పెద్ద కొండ అంట. అయితే పూర్వకాలము పిల్లలు పుట్టినోళ్ళు ఆ కింద నుంచి మెట్ల మార్గంలో పైకి వచ్చేసి ఈ స్వాములకి పూజ చేసుకుంటే పిల్లలు పుడతారని చెప్పేసి ప్రతీక అంట. ఈ సాక్షి మల్లయ్య ఇక్కడ నుంచి సంతాన మల్లయ్య పైకి వచ్చారని చెప్పేసి సాక్షి, అదే సంతాన మల్లయ్య. ఈ 2 గుళ్ళు పైన ఉండబట్టి మునగకుండా సాల్వేజ్ అయినాయి. దీన్ని బట్టి ఏంటంటే
ఇది ప్రధాన గుడి కాదు. ప్రధాన గుడి 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చాలా పెద్ద గుళ్ళు ఉన్నాయి కింద. అవేంటంటే ఈ కృష్ణా నది 400 అడుగుల కిందకి వెళ్తేనే ఆ గోపురాలు కనిపిస్తాయంట. ఆల్రెడీ ఇక్కడ చేపలు పట్టే జాలర్లు వాటిని చూశారన్నారు. ఇది శ్రీశైలానికి ఉన్న ఈశాన్య ద్వారం. ఇక్కడ చాలా విలేజెస్ ఉండి భక్తులందరూ తండాలుగా ఇటు వెళ్ళేవాళ్ళు. మనం శ్రీశైలం 4 ద్వారాలలో తిరిగినప్పుడు మనకి బావులు, అలాగే చెరువులు, ఇంకా వాళ్ళు వండుకుంటాకి సంబంధించిన తొట్టులు అవన్నీ ఉండేవి కదా. మళ్ళీ వాళ్ళు మార్నింగ్ లెగిసి దేవుణ్ణి దర్శించి పూజలు చేసుకుంటాకి అన్ని ఏర్పాట్లు ఆ 4 ద్వారాల్లో ఉండేవి. అదేవిధంగా ఇది శ్రీశైలానికి ఉన్న ఈశాన్య ద్వారం కూడా చాలా పెద్దది. వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే, ఎందుకంటే ఒక్కొక్క టెంపుల్ 5 ఎకరాల విస్తీర్ణం అంటే ఎంత పెద్ద టెంపుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవన్నీ అదే కృష్ణానది, కృష్ణమ్మ తల్లి ఒడిలో ఎంతో సేఫ్గా ఉండే అని చెప్పాలి. ఎంతో సేఫ్గా ఉండే. దేనికంటే ఇప్పుడు నల్లమలలో ఈ 4 ద్వారాల్లో మనం చాలా టెంపుల్ చూసాం. ఒక్క విగ్రహం కానీ ఒక్క నంది కానీ మీరు నీట్గా ఉంటుంది చూసారా? నీట్గా లేవు. ఎందుకు లేవండి? మనుషులు చేసిన ఆకృత్యాల వల్ల కృష్ణానది ఇట్లా బాగా వెళ్ళిపోయి సార్, స్ట్రైట్ గా ఉత్తరం వెళ్ళిపోయి ఉత్తరం నుంచి సాగలకొండ, నాగార్జునకొండ మధ్యలోంచి మళ్ళీ అటు తూర్పు వైపు తిరిగి ఇంకా అటు నుంచి అటు పైకి నందికొండ వెళ్ళిపోయేది అనమాట కృష్ణానది. ఈ నదీ పరివాహక ప్రాంతం మొత్తం బారు అష్టభుజేశ్వరం టెంపుల్, కార్తికేయ టెంపుల్, తర్వాత ఏదో చాలా పేర్లు ఉన్నాయి సార్. చాలా అదేలే ఈ నది ఒడ్డున వెలసిన బోల్డ్ అని టెంపుల్ ఉండే. విశ్వాంకుల రాజధాని విజయపూరి పట్నం ఇక్కడ బయటపడింది మనకి. విజయపూరి పట్నం స్టెప్ ట్యాంక్, పెద్ద చెరువు. ఆ చెరువు చుట్టూరు సామూహిక స్నానాలు చేయడానికి, ఆ తర్వాత చుట్టూరు గుళ్ళు, తర్వాత బాతింగ్ ఘాటు, నది ఒడ్డున బాతింగ్ ఘాటు, ఇవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ సాగర్ ఇక్ష్వాకుల రాజధాని అటువంటి విజయపురి ఎదురు ఇప్పుడు మనకి ఈ ఓపెన్ ఏరియాలో ఉంది. నాగార్జునకొండ దిగువ భాగంలో ఉంది. ఇప్పుడు నాకు అర్థమైందండి. ఇప్పుడు ఆ రాజధానికి సంబంధించి పెద్ద పెద్ద గుళ్ళన్నీ ఇక్కడ వెలిసినాయండి. నాగార్జునకొండ, ఏదో నాగార్జునకొండ ఎక్కడ ఉందండి? నది పోతుంది. ఓకే, ఇప్పుడు అంటే ఫాగ్ ఉందో మనకు కనిపించట్లేదు. మనకు ముందు ఉన్నది నాగార్జునకొండ. నాగార్జునకొండ దిగువ భాగంలో విజయపురి రాజ్యం ఉంది. విజయపురి పట్టణం ఇక్ష్వాకుల రాజధాని అనమాట. అది ఆ రాజధానిలో భాగంగా ఈ పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ ఉండే ఇక్కడ. ఈ నది పరివాహక ప్రాంతంలో ఉండే ఇవన్నీ ఎప్పుడైతే నాగార్జున సాగర్ పూర్తయిందో అవన్నీ నదీ గర్భంలో కలిసిపోయినాయి. సార్ 23 చదరపు కిలోమీటర్ వేసాను సార్. ఇది పైన మొండిందా 23 చదరపు కిలోమీటర్ వేసాను. నాగార్జున లోయ మొత్తం, ఈ లోయలో మొత్తం మనకి ఇవన్నీ దొరికినాయి అనమాట. ఆ కొండ నుంచి ఈ కొండ వరకు, ఆ సాగర్ కొండ నుంచి ఏలేసిన కొండ వరకు ప్రాంతం పెద్ద నగరం ఇది. అది ఆ నగరం మునిగిపోకుండా ఉంటే మనకి హరప్ప మొహంజదారో టైప్ లో పెద్ద నాగరికత మనకు కనిపిస్తా ఉండేది. అదంతా మునిగిపోయింది. చారిత్రక ప్రదేశాలు ఇవన్నీ. కొండ వస్తే మీరు మోడల్ లో చూస్తే మీకు అర్థమైంది ఎన్ని మునిగిపోయినాయి. 138 సైట్స్ మునిగిపోయినాయి నీళ్ళల్లో. నాగార్జునకొండలో ఉంటాయి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మ్యూజియంలో ఉన్నాయి. అదే 5 ఎకరాల సరౌండింగ్ గుళ్ళు అన్నారు మీరు. గుళ్ళే మొత్తం, ఇదంతా గుళ్ళే అంట. అయితే తర్వాత ఇక్కడ పనిచేసేటప్పుడు ఈ గుళ్ళల్లో చేపలు పెట్టుకుని మామూలుగా జనాలు ఉంటే కొండల మీద అంటే పెద్ద పెద్ద సౌండ్ నిలిపెడతాయి. నైట్ సౌండ్ వినిపిస్తా ఉంటాయంట. ఏంటా సౌండ్ అంటే రేసు కుక్కలంట జింకల్ని వేటాడి తింటాయంట ఆ కొండల మీద. ఉదయం పూట వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే సగం తినేసిన కలేబరాలు జింకలు. ఏమంటే పైన చాలా వెడల్పు ఉన్నాయండి కొండలు. కొండలే సారీ, కొండలే. ఇటు పక్క ఊర్లు ఉన్నాయి. ఊర్లు ఉన్నాయి, విలేజెస్. 3 ఊర్లు, దీని చుట్టూరు 3 ఊర్లు అంట. 3 ఊరు. ఈ ఏలేశ్వరం కొండ చుట్టూ 3 ఊర్లు ఉండేవి. ఏలేశ్వరం, ఇంకొక ఊరు ఏంటండి ఇంకోటి అన్నారు? నిడంగల్లు, ఏలేశ్వరము, ఇంకోటి ఊరు మర్చిపోయారు. ఎడంగల్లు. నిడంగల్లు. ఓకే. రాములు అని చెప్పేసి నాకు తెలిసిన ట్రైబల్ ఆయన చెప్పాడు. ఓకే. 3 ఊర్లు ఉంటాయి చుట్టూ. ఓకే. ఇవన్నీ వీళ్ళు ఏంటంటే పునరావాస. ఇక్కడ మొత్తం పొలాలే, ఇదంతా పొలాలే. ఆ గుట్ట బయట పడుతుంది కదా, ఇదంతా పొలాలు ఇవన్నీ. అలువాళ్ళు లాగుతారు. అలువాళ్ళు అంటే ఒక పెద్ద వల్ల ఉంటది. ఒక 5 కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి అట్లా చుట్టూ రౌండ్ చేసుకొచ్చేసి మొత్తం దగ్గర చేస్తే దాంట్లో ఎన్ని చేపలు ఉంటే అన్ని చేపలు బయట పడతారు అన్నమాట. ఒకేసారి పడతారు. చెరువులో పట్టినట్టు అలువాళ్ళు అంటారు. ఈ పక్క పడతారు. పైకి రండి చూపిస్తాను. చెరువులో పట్టినట్టు ఇంకా పైపే ఆ బార్ చూడండి. ఎన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదా.
ఎక్కడండి పైన ఇళ్ళు విలేజెస్, అది విలేజా? అవును అవును, నది పక్కన కనిపిస్తున్నాయి, అదే ఆ వైట్ గా కనిపిస్తుంది. నైట్ పూట మొత్తం లైటింగ్ ఉంటుంది. ఈ చేపలు పట్టేవాళ్ళు. అది ఊర్లో ఏ ఊరు? అది ఊర్లు కాదు, చేపలు పెట్టే చేపలు లైటింగ్ గీటింగ్ అన్ని ఉంటాయి. సోలార్ లైట్స్ ఉంటాయి మొత్తం వాటికి. ఓకే ఓకే, సోలార్ లైటింగ్ ఉంటాయి. ఫుల్ నైట్ పూట ఫుల్ వెళ్తూ వస్తుంది. ఏమండి ఇది ఏంటి భలే ఐలాండ్ వెళ్ళి కట్ అయ్యి ఉంది లోపలికి? అది కమ్మాలపల్లి అని చెప్పేసి దేవరకొండ నుంచి 60 కిలోమీటర్లు కాదు సార్ ఊరు. ఓకే, ఇప్పుడు ఓకే అర్థమైంది. ఇప్పుడు అక్కడికి రావాలంటే దేవరపల్లి నుంచి 60 కిలోమీటర్, దేవరకొండ నుంచి 60 కిలోమీటర్లు రావాలి. కంబాలపల్లి కమ్మాలపల్లి వస్తుంది, ఆ ఏరియా అండి అది. దానికి సంబంధించిన కొండ ప్రాంతం అది. ఓకే, దిగితే నది ఒడ్డు వస్తుంది. కొండ పైకి ఎక్కితే కమ్మాలపల్లి ఊరు. కమ్మాలపల్లి అక్కడి నుంచి 60 కిలోమీటర్లు వెళ్తే దేవరకొండ. ఇప్పుడు మనం ఒకసారి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందామండి. సాక్షి కాదు, ఇక్కడ టెంపుల్ చూసి వెళ్దాం. సాక్షి మల్లయ్యని చూద్దాము. ఈ సాక్షి మల్లయ్య ఏంటంటే ఒకసారి దీని గురించి చెప్పండి, ఇందాక నాకు క్లారిటీ లేదు. సాక్షి మల్లయ్య, సంతాన మల్లయ్య. ఇప్పుడు మనం నడుచుకుంటూ కొండ ఎక్కుతాం కదా, కొండ ఎక్కినందుకు సాక్ష్యంగా సాక్షి మల్లయ్య. ఓకే, తర్వాత ఈయన దాటుకొని పోతే కానీ సంతాన మల్లయ్య. సంతాన మల్లయ్య ఏంటండి అసలు గొప్పతనం ఏంటి, ఆ పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏంటంటే దేవుడికి మొక్కుని పైనుంచి నడుచుకుంటూ వచ్చేసి నువ్వులతో పూజ చేస్తే పిల్లలు పుట్టేవాళ్ళంట. ఓకే చెప్పేసి ఈ 2 గుళ్ళు పైన కొండ పైన కట్టించారు. కాబట్టి ఒక రాజుగారు బ్రహ్మనాయుడు గారు మెట్లు వేయించారు. సరే, ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్దాము. టెంపుల్కి వెళ్ళి సాక్షి మల్లయ్యని దర్శిద్దాము. ఇప్పుడు మనకి శ్రీశైలంలో సాక్షి గణపతి దర్శించి శ్రీశైలం ప్రధాన గుడికి ఎలా వెళ్తారో శివుని చూస్తాకి, ఇక్కడ కూడా సాక్షి మల్లయ్యని దర్శించి సంతాన మల్లయ్యను దర్శించాలన్నమాట. ఈ మల్లయ్యని ఫస్ట్ దర్శించాలి. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఈ హిస్టరీ విన్నాం, చూసారా ఎంత పురాతనమైనదో. దీన్ని చూస్తుంటే, ఈ స్ట్రక్చర్ చూస్తుంటేనే మనకి దీని పురాతనమైన చరిత్ర మనకు తెలుస్తుంది. కానీ పర్లేదండి, ఈ గుడి ఇలా ఉందంటే. ఇన్ని కూడా పగలగొట్టారా ఏంటి ఇక్కడ కూడా? అయితే మెయిన్ విగ్రహంగా చూసేది మనం మొత్తం పెట్టింది అది వరకు పాత అనుకుంటా. ఎన్ని గుంతలు తీసి పగలు కొట్టి తీసాను. ఇన్ని కూడా గుడ్లు వేరా? ఓకే 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 ఓకే. అయితే ఆ దేవుడు ఎవరండి వెనకాల? తెచ్చిపెట్టింది సార్, అది తెచ్చిపెట్టింది అమ్మవారేనా? తెచ్చిపెట్టింది. ఓకే ఓకే, తెచ్చిపెట్టింది. అసలు విగ్రహాలు ఎప్పుడో తవ్వేశారు వీళ్ళు, పగలు కొట్టేసి పాడు చేశారు. ఓకే, అయితే అదేలే. ఈ మధ్య వాళ్ళు పూనుకొని చేస్తున్నారు కానీ అయినా ఇప్పుడు దీనికి సేఫ్టీ ఉంది సార్. సేఫ్టీ ఎవడైనా రావచ్చు కదా. అవును, దీనికి సేఫ్టీ ఉంది. విగ్రహాలు బయట వచ్చేదని చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఈ నది అదే ఈ నంది ముక్కు పగల కొట్టారు ఆల్రెడీ, కొమ్ములు డ్యామేజ్ అయింది, ఆ కాళ్ళు దగ్గర కూడా డ్యామేజ్ అయింది, ఏం వదలలేదు. ఇది చేపించిందంట, అంటే ఇక్కడ పెద్ద గొయ్యి తవ్వేసేసారంట. అసలైన శివుడు కనుమరుగైపోయాడు. అదే విధంగా ఈ విగ్రహాన్ని తెచ్చి పెట్టారంట. ఈ విగ్రహం తెచ్చిపెట్టింది. ఇదైతే పురాతనమైంది. మొహం చూడండి ఎలా చెక్కేశారు విగ్రహాన్ని. కావచ్చు, మొహం చెక్కేశారండి. లేదు మొహము, అమ్మవారి విగ్రహం అనుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇక్కడ ఏదో పగిలిపోయినవి పెట్టారండి, పగిలిపోయిన విగ్రహాలు ఇవన్నీ. చక్కగా ఉంది, అమ్మవారి విగ్రహం అయితే పగిలిపోయింది. ఇదనమాట చూడండి, గుడి పైన ఒక పద్మం ఉందన్నమాట, అంటే ఎగ్జాక్ట్గా దేవుడి కింద. ఈ గోడలు అయితే ఇక పాత ఇవన్నీ, కానీ మన నల్లమల్లలో ఏ విధంగా అయితే అన్ని ఆ విధంగా ఇది ఎక్సెప్షన్ అనుకున్నాను, కానీ ఇవి కూడా పగిలిపోయినాయి అన్నీ. ఇప్పటి వరకు మనం ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్ గురించి, అదేవిధంగా ఇక్కడ నదిలో మునిగిపోయిన అనేక చారిత్రక కట్టడాలను, గుడులను, విగ్రహాల గురించి మరెన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఉన్న
సాక్షి మల్లన్నను దర్శించి సంతాన మల్లన్నను దర్శించడానికి ముందుకు వెళుతున్నాం. పైన చాలా తక్కువ ప్రదేశం ఉంది. శివరాత్రి సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఏ విధంగా ఈ ప్రదేశంలో సరిపోతారో ఆ సంతాన మల్లన్నకే ఎరుక. కాబట్టి ఏంటంటే ఏలేశ్వరం అనే గ్రామం ఉంది కాబట్టి ఈ కొండ పక్కన ఏలేశ్వరం గట్టు ఆ గ్రామం పేరు మీదుగానే ఇప్పుడు పిలుస్తున్నారు అన్నమాట ఏలేశ్వరం గట్టు అని. మనం ఈ సాక్షి మల్లన్న చూసిన కాడ నుంచి మనం సంతాన మల్లన్న స్వామి దగ్గరికి బయలుదేరుతున్నాం. సంతాన మల్లన్నకి దగ్గరికి వెళ్తున్నాం. పూర్వకాలంలో ఏంటంటే అంటే ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు పిల్లల పుట్టినోళ్ళు సంతానం కోసం ఈ గుడి దగ్గరికి వచ్చి స్వామివారికి మొక్కుకునేవాళ్ళు అంట. ఇప్పటికీ వస్తున్నారా? ఓ గ్రేట్. ఇప్పటికీ ఆ ఆచారం ఈ చుట్టుపక్కల గ్రామం వాళ్ళు పాటిస్తూ ఉంటారు. పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని. ఈ కొండ మీద ఉన్న హైయెస్ట్ ప్లేస్లో ఎత్తైన ఏరియాలో సంతాన మల్లన్న స్వామి గుడి నిర్మించబడింది అనమాట. చూద్దాం ఈ స్వామి గుడి ఎలా ఉందో. ఇది చెక్కిన విగ్రహం. దారట చెక్కింది. ఇది కొత్తగా పెట్టింది. గుడిలో కొత్త విగ్రహాలు తెప్పించారు అనుకోండి, పాత విగ్రహాలు తీసుకొచ్చి నది వేస్తారు. నీళ్ళు తగ్గినప్పుడు అది బయట పడితే పైన పెడతారు. ఈ శివరాత్రికి వస్తా వచ్చేవాళ్ళు ఏం చేశారు, అది పట్టుకొని తీసుకొచ్చి పెట్టారు. ఓహో గ్రేట్. ఆయనే దీన్ని కింద నుంచి మోసుకుంటూ వచ్చాడు. అమ్మో గ్రేట్ అండి. అంత బరువు గ్రహాన్ని మోసుకొచ్చాడా? అమ్మా చాలా బరువు ఉంటుందండి విగ్రహం. పెట్టుకొని కండ వాటి తల మీద పెట్టుకొని తీసుకొచ్చాడు. ఇక్కడ అక్కడ పెట్టాడు తీసుకొచ్చి. ఓహో ఓకే. కరెంటుదే? గాలికి పడిపోయింది. ఇది కరెంటుదే? సోలార్ది. ఓకే. ఇవి కూడా గాలికి పడిపోతాయి. ఓకే. వెనక చూడండి మల్లన్న స్వామి గుడికి ఎంట్రన్స్ అవుతున్నాం. పైన సిమెంట్ చేశారు కదండి ఈ గుడికి. ఇది కూడా సేమ్ అంతేనా మీరు చెప్పిన? ఈ గుడి అంటే ఈ విగ్రహం కొంచెం దెబ్బతింది. సంతాన మల్లన్న స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి ఇదే సంతాన మల్లన్న స్వామి గుడి అన్నమాట. సరే కదా, ఇదిగోండి ఇదే సంతాన మల్లన్న స్వామి గుడి. ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన గుడి అనమాట. మనకు చుట్టూ కృష్ణానది ఉంటుంది కొండ చుట్టూ. కాదు చూస్తుంటే చుట్టూ సముద్రం లాగా ఉంది. మామూలుగా లేదు. అవును. మళ్ళీ ఇది నది మధ్యలో అవి చూస్తుంటే చాలా బాగుంది. పచ్చని కొండలు చూస్తుంటే ఇప్పుడు వచ్చింది కదా, ఊరికి ఒకసారి ఒక వీడియో తీసి వాటర్ తీసేసి మధ్యలో అలాంటిది ఒక ఎక్స్ట్రాకల్ రాజధాని లాంటిది క్రియేట్ చేసి చూస్తే ఒకసారి ఊహించుకో, అద్భుతంగా ఉంటుంది. అవును, సూపర్ గా ఉంటుంది. బాగా సన్నగా ఉందండి దారి. ఇది లోపలికి మనవాళ్ళు కట్టించింది. లోపలండి శివుడు కూడా ఒరిజినల్లేనా? పనవట్టం ఇది కూల్చేశారా ఈ టెంపుల్ కూడా? అబ్బా నందిని చూడు, నంది ఎక్కడ ఉండ పాపం, నందిని మాత్రం వదలరండి. అన్ని చోట్ల శ్రీశైలంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత మారుమూల ఏరియాకి వెళ్ళినా అన్ని టెంపుల్స్ ఇలాగే ఉండేయండి. అన్ని గోతులతో వేసి విగ్రహాలు అన్ని పగిలిపోయే ఉండే. పానవటం పాద్దేనా? అయితే శివలింగాన్ని పగలగొట్టేశారు, మళ్ళీ ప్రతిష్ఠించారన్నమాట. చూడండి పురాతన విగ్రహం చూస్తేనే తెలిసిపోద్ది. పురాతన విగ్రహాలు ఆడి పవర్ అలా చూస్తేనే మనకు కనిపించేస్తుంది. అంత పవర్ఫుల్ గా అనిపిస్తాయి అనమాట చూస్తే, చాలా అందంగా. ఇప్పుడు మనం ఎంత డిజైన్ వేసి చెక్కినా కానీ ఆ పురాతన విగ్రహాలకు ఉన్నంత అందం రాదు ఇప్పుడు. అలాగే ఇక్కడ చూడండి బాగా ఇరుగ్గా ఉందన్నమాట. ఇది కూడా చూడండి
రాయితో అంటే కొన్ని రెనోవేషన్ చేశారు గోడలు అయితే, పైది మాత్రం ఇది పాతదే, ఇది పాతదే. చూసారుగా స్టెప్పులుగా ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఒక 4 స్టెప్పులుగా పైకి లేపారు అనమాట దీన్ని. చూసారు కదా మనము సాక్షి మల్లన్న స్వామి టెంపుల్ చూసారుగా, దూరంగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సాక్షి మల్లన్న స్వామి టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. సంతాన మల్లన్న స్వామి చూసాము, ఆల్రెడీ దర్శించుకున్నాం సంతాన మల్లన్న స్వామిని. ఇదిగోండి సంతాన మల్లన్న స్వామి. ఈ స్వామి దగ్గరికి వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని పూర్వకాలం నుంచి ఈ పేరు అంట. పూర్వకాలం నుంచి ఇంకా ఆచారాన్ని చుట్టుపక్కల వాళ్ళు కొనసాగిస్తున్నారంట. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారంట. కాబట్టి ఈ కొండపైన ఉన్న టెంపుల్కి అంత పేరు అనమాట, సంతాన మల్లన్న స్వామి అని పేరు. అంటే శివరాత్రికి ఏంటంటే బాగా ఇక్కడ చాలామంది వేలల్లో వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారు. అంటే మెయిన్ ప్రధాన విగ్రహం అయితే ధ్వంసం అయిపోయింది. నిధుల వేటగాళ్ళ చేతిలో ఇలాంటి మన చారిత్రక ప్రదేశాలన్నీ ధ్వంసం అయిపోయినాయి అన్నమాట. ఏదో ఆ ధ్వంసమైన ప్రదేశాలే నేను చూపిస్తున్నాను. ఇంకేంటంటే కాలగర్భంలో కలిసిపోతున్నాయి అవి కూడా. ఎలాగలా ఏదో ఒక రకంగా కొంచెం కష్టమైనా కానీ ఇబ్బంది పడి మీకు అవి చూపిస్తున్నాను. ఎందుకంటే మన భావి తరాల వారికి, అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ జనరేషన్కే తెలియదు వాటి గురించి. ఇంకా ఫ్యూచర్ గురించి మనం ఏం చెబుతాం, మనమే మర్చిపోయాము. కాబట్టి ఆ హిస్టరీని మరొకసారి మీ అందరికీ తెలియచేయాలి, అప్పుడు ఈ ప్రదేశాలకు ఉన్న వైభవాన్ని మీకు చూపించాలి అనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఈ ప్రదేశాలకు శ్రీశైలం ఉన్న అన్ని ద్వారాల్లో తిరిగి ఆ శ్రీశైల వైభవాన్ని, అప్పుడు ఈ అడవిలో మన పూర్వీకులు శ్రీశైలానికి ఎలా జర్నీ చేసేవాళ్ళు, అప్పుడున్న మెట్ల మార్గాన్ని, టెంపుల్స్ని, విగ్రహాలను అన్నీ చూపించడం చేస్తున్నాను అనమాట. మెయిన్ రీజన్ అది. ఆ శ్రీశైల పూర్వ వైభవాన్ని చూపించాలి, ఆ చరిత్రను కొంతైనా కాపాడాలి అనేదే ఈ మా చిరు ప్రయత్నం. ఫ్రెండ్స్, ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మేము వేసే ప్రతి ట్రిప్ కూడా, అంటే మేము వెళ్ళేటువంటి ప్రతి చోట కూడా మన చరిత్ర గురించి తెలుసుకోవడం, చరిత్ర తన కాలగర్భంలో దాచుకున్నటువంటి గుళ్ళు, గోపురాలు లేదా ఇతర రాజుల కట్టడాలు, ఇవన్నీ గురించి తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చరిత్ర ఎంత అంటే ప్రపంచం అంతా విశాలమైనది. మనం చరిత్ర ఏముందిలే అనుకుంటే మనకేమీ తెలియదు. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు, తెలుసుకోకపోతే అజ్ఞాని అవుతాడు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుతున్నాం. మన ముందు తరాల వాళ్ళు కూడా అందరూ కూడా మన హిందువులు అవ్వబట్టే ఆ జీన్స్ మన దగ్గర ఉంది. ఆ శివయ్య మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇక్ష్వాకుల రాజధాని విజయపూర్ ఇక్కడ ఉందని చెప్పి నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్తేనే నాకు ఇక్కడ తెలిసింది. సో ఇలాగా మనకు తెలియకుండా ఎన్నో ఉన్నాయి. అవును, ఎన్నో ఉన్నాయి, కానీ మనకు తెలిసిందే చాలా ఎక్కువ తెలుసు అనుకుంటాం. మేము మొన్నటి వరకు ఏమనుకున్నాం, శ్రీశైలం మొత్తం కవర్ చేసాం, ఏమీ లేవనుకున్నాం. కానీ ప్రతి రోజు నాకు తెలిసి నేను అనుకున్నా, రోజు కాదు కానీ ప్రతి నెల ఏదో కొత్త ప్లేస్ తెలుస్తుంది. ఇంకా ఉంది. భారతదేశం ఇప్పటికే చాలా మంది ఆక్రమణలకి, దండయాత్రకి గురయ్యి చాలా వరకు సంపద అంతా కనుమరుగైపోయింది. మన చరిత్రకు వారసత్వ కట్టడాలు అన్ని ధ్వంసమైపోయినాయి. అలాంటి వాటిని ఎక్కడున్నా సరే మేము చూడగలిగితే, చూడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా సరే వెళ్ళి ట్రై చేసి చూడడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇదంతా మాకు ఈశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.